వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్లో ఇప్పటిదాకా ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, దావోస్ పర్యటన నుంచి అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఇవాళ ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలుసుకుంటారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ఆయన చర్చిస్తారు. అలాగే కేంద్ర మంత్రుల్ని చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ అవుతారు. అలాగే మాజీ రాష్ట్రపతి కోవింద్ను కూడా కలుసుకుంటారు బాబు. రెడ్డిగా సెకండ్ బ్రేకింగ్, సింగపూర్ దావోస్లో పర్యటించి హైదరాబాద్కు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దావోస్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించిన సీఎంకి కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్, తెలంగాణలో ఇవాళ 2279 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఉండబోతున్నాయి. ఇప్పటికైతే 10,495 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ముగిశాయి. దీంతో 82% గ్రామాల్లో విజయవంతంగా గ్రామ సభలు పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కెసినో పార్టీల కోసం కొలంబోకు వెళ్లిన వారిని గుర్తించే పనిలో ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. వారిని గుర్తించి నోటీసు ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం, మీర్పేట్ దారుణమైన మర్డర్ కేసు. ఇందులో పోలీసులు దర్యాప్తుని స్పీడప్ చేశారు. భార్యను హత్య చేసిన గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. తమ తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశామని, ఆయన ఆన్సర్ లేదని పిల్లలు చెప్పారు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి షాక్ ఇచ్చింది సియాటిల్లోని కోర్టు. వలసదారులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లుబాటు కాదని కోర్టు తెలిపింది. అయితే కోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తామని ట్రంప్ చెప్పారు. ఇవి ఇప్పటిదాకా ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్.